మీ దగ్గర కొన్ని మాటలు మాట్లాడన్నా కూడా నాకు తడబడుతున్నాను మేడం. అంత బాధ, అంత ఆవేదనతో ఉన్నాం మేడం. 3 నెలల నుంచి తిరుగుతున్నాం మేడం. ఏ మీడియా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము అసలు ఎస్సీ ఎస్టీలో ఎందుకు పుట్టామా అనిపిస్తుంది మేడం. ఈ స్కీమ్ ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని సర్వనాశనం చేయడానికి ఇచ్చారా? అన్ని రంగాల్లో మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారు మేడం. ఇప్పుడిప్పుడే వస్తున్నాం. అసలు బ్యాంక్ ఇంగ్లీష్ ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇస్తుందా మేడం? మేడం అంతకుముందు తెల్ల చొక్కా వేసుకొని తిరగలేని పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు కొంచెం బ్యాంక్ దగ్గర పోతే నీట్గా పోతే మాకు లోన్లు ఇస్తారని చెప్పి వెళ్ళాం మేడం. మేడం జీవోత్సవాల్లో బతుకుతున్నాం మేడం. వాస్తవం చెప్పాలంటే షేమ్ ఆన్ యు అండి. 38 మంది దళిత ఎమ్మెల్యేలు ఎందుకు? మా పిల్లలు చేసిన కష్టం కూడా ఈఎంఐలో కట్టుకుంటూ వచ్చి 6 నెలల నుండి కట్టలేక డెపిసిట్ లేకపోయినాను. అటెంప్ట్ లేకపోయిన తర్వాత మా భార్య వచ్చి నిలబెట్టింది. ఆ ఆవేదనని మీరు వేరే కమ్యూనిటీస్కి చెందిన పారిశ్రామికవేత్తలు, మనకు తెలిసిన చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా, వాళ్ళ మాటల్లో ఎక్కడా కూడా ఇది ఇంత దయనీయ పరిస్థితి కనిపించదు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వాళ్ళ గ్రామానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ ప్లస్ చిన్న పారిశ్రామికవేత్త, ఈయనకి రావాల్సింది జస్ట్ 10 లక్షలు. కానీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఎన్ని కోట్లు టీజీ భరత్ తన సొంత కంపెనీకి రకరకాల సబ్సిడీ ఇన్సెంటివ్స్ కింద క్లియర్ చేసుకున్న మిస్టర్ మినిస్టర్, వీళ్ళు కనిపించరా మీకు? వీళ్ళ ఆవేదన వినిపించదా? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఎప్పుడు నేను ఒక్కదాన్నే కెమెరా ముందుకు వచ్చి రకరకాల విశ్లేషణలు చేసేదాన్ని. కానీ ఈరోజు మీరు చూడొచ్చు, ఇంతమంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రకరకాల ప్రాంతాల నుంచి ఎక్కడో ఉండే నా స్టూడియోను వెతుక్కుంటూ వాళ్ళ ఆవేదనని నా ద్వారా ప్రభుత్వానికి చెప్పాలి అని చెప్పి ఇంత దూరం వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. వీళ్ళు మేము దగాబడ్డాము, మేము న్యాయంగా మాకు రావాల్సిన సబ్సిడీ నిధుల్ని రిలీజ్ చేయాల్సిందిగా చాలా రోజులుగా ఆందోళన చేసి ప్రభుత్వానికి మా విజ్ఞప్తులు చేసి అలసిపోయాము. ఇంకా మాకు వేరే మార్గం లేక ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది అని చెప్పి నాకు చెప్పారు. ఈరోజు మొదలుపెట్టింది కాదు, డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11 వరకు చేసాం ఎస్సీ ఎస్టీ నిధులను విడుదల చేయమని. దానికి టీజీ భరత్ గారు వచ్చి 10 రోజుల్లో చేస్తామని మాట ఇచ్చారు. అప్పుడు నేనే కూడా ప్రెస్ మీట్ ఇచ్చాను. సార్ చెప్పిన విధంగా మేము విరమించుకుంటున్నామని చెప్పాం. మీరు ఆ మాట నిలబెట్టుకున్న పక్షంలో మేము మళ్ళీ వచ్చి కూర్చుంటామని కూడా చెప్పాం. ఆ తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అడగడం జరిగింది. వాళ్ళు చూస్తాం చేస్తామనే అంటున్నారు. అది ఎంతకాలం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. ఏడీ అయిపోయారు, జేడీ అయిపోయారు, బన్స్వాల్ గారు అయిపోయారు, యువరాజ్ గారు అయిపోయారు, టీజీ భరత్ గారు అయిపోయారు. ఇంకొన్నది మనకి ఎవరు? చంద్రబాబు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా అన్న, ప్రశ్నించడానికే నా పార్టీ పుట్టింది అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక దగాపడ్డా ఇప్పుడు వ్యాపారవేత్తగా, ఒక మహిళగా మీకు అడుగుతున్నా, నాకు రావాల్సిన ఎస్సీ ఎస్టీ సబ్సిడీ నిధులను మీ గవర్నమెంట్ ఆపేసి పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చేసి మాకు పర్సంటేజ్ విధానంలో 0, 20, 40, 100లో ఒకరికో ఇద్దరికో. ఈ విషయం మీ వరకు వచ్చిందో రాలేదో మాకైతే తెలీదు. మీరు మంగళగిరిలో ఉన్నారు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, చిన్న సర్పంచ్ హోదా, వార్డు మెంబర్ హోదాలో లేరు. మీరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గారు. మీకు ఈ విషయం తెలిసిందో తెలీదో మాకైతే తెలీదు. ఈ మంగళగిరి ఏపీఐఏసీ సాక్షిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానన్నా, మా సబ్సిడీ నిధులను మాకు 100% మీరు విడుదల చేయాలి. విడుదల చేసేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సబ్సిడీస్ విషయంలో వీళ్ళు అప్లై చేసినప్పుడు సబ్సిడీకి గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు కొన్నిసార్లు పార్షియల్ పేమెంట్ అని చెప్పి రిలీజ్ చేస్తుంది, కొన్నిసార్లు కంప్లీట్ పేమెంట్ అని చెప్పి ఇచ్చేస్తుంది అనమాట. మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద మేము డిస్ప్లే చేస్తున్నవి చూడండి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద లార్జ్ స్కేల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన మొత్తం సబ్సిడీని కంప్లీట్గా ఒకేసారి మొత్తం ఇట్లా నిధులు రిలీజ్ అయిన వెంటనే వాళ్ళకి ఇచ్చేసింది. ఎవరైతే ఇక్కడ నా దగ్గర ఉన్నారో వీళ్ళకి కొన్ని లక్షల రూపాయలు మాత్రమే రావాలి. చాలా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు వీళ్ళు. ఆ చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికి, 2 బస్సులు కొనుక్కోవడానికో, ఒక లారీ కొనుక్కోవడానికో వీళ్ళు ఎంఎస్ఎంఈస్గా రిజిస్టర్ చేసుకొని గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఆ సబ్సిడీని చూపించి అండ్ బ్యాంక్ లోన్కి వెళ్ళి ఆ వచ్చిన సబ్సిడీని ఆధారంగా చేసుకొని ఈఎంఐస్ రొటేట్ చేసుకోవచ్చు, అట్లా మనం నిలదొక్కుకోవచ్చు అని చెప్పి ఎవరైతే గవర్నమెంట్ని మాత్రమే నమ్ముకొని చిన్న చిన్న పరిశ్రమలు వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారో వీళ్ళకి వేలాది మందికి అసలు ఏమీ సబ్సిడీ రాకుండా ఆపేసి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ టీజీ వెంకటేష్ పరిశ్రమలు ఉన్నాయి, దాంట్లో
టీజీ వెంకటేష్ ఎంత పెద్ద పారిశ్రామికవేత్త తెలుసు కదా. ఆయన కొడుకు టీజీ భరత్ ఒక పారిశ్రామికవేత్తగా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో. ఈ టీజీ వెంకటేష్ అండ్ టీజీ భరత్కి సంబంధించిన కంపెనీస్కి మొత్తం ఫండ్స్ని రిలీజ్ చేసేయడం జరిగింది ఒకేసారి. అలాగే కియా ఫ్యాక్టరీకి కానీ, అపోలో వాళ్ళకి కానీ, తర్వాత హెరిటేజ్ కంపెనీస్కి కానీ వీళ్ళకి కూడా కంప్లీట్గా ఆర్ పార్షియల్గా, హెరిటేజ్కి కంప్లీట్గా ఇవ్వలేదు, పార్షియల్గా ఇచ్చారు. అమరాన్ బ్యాటరీస్కి ఇచ్చారు, అదానీ కంపెనీకి ఇచ్చారు, మిగిలిన కంపెనీస్కి కంప్లీట్గా చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి కూడా ఇచ్చారు. కానీ ఎవరైతే చాలా చిన్న చిన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి అసలు ఏమి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆపేశారు. వేలాది మందికి సబ్సిడీ ఆపేస్తే ఏం చేయాలి వీళ్ళు? ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి, స్పందించాలి, స్పందించాలి. జస్టిస్, జస్టిస్. ఈ సబ్సిడీల విషయం ఏంటి అసలు? ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తున్నారు, ఇది కొంచెం చెప్పండి. మాకు బ్యాంక్ సపోర్ట్ తోనిగా మేము కొంత పెట్టుకొని మేము ఒక ఇండస్ట్రీ కానీ ఒక వెహికల్ కానీ తీసుకుంటాం మేడం. మాకు దాదాపు 45% సబ్సిడీ ఉంది మేడం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వాలు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కంటిన్యూగా సంవత్సరం లోపల సబ్సిడీ పడేది మేడం. 6 నెలల నుంచి సంవత్సరం లోపల సబ్సిడీ పడేది మేడం. 35% అంటే ఇప్పుడు పెరిగింది, పెంచారు, ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు 45 ఇస్తున్నారు మేడం. అట్లా వచ్చేటువంటి పరిస్థితిని ఇవాళ దాదాపు ఇప్పుడు ప్రజెంట్ 5 సంవత్సరాల నుంచి మా దళితులకు ఈ సబ్సిడీలు రాకపోవడంతోనిగా ఉన్న నగలు సైతం అమ్మేసి, ఇండ్లు తాకట్టు పెట్టి, జీవితాలని పన్నంగా పెట్టి ఈరోజు బ్యాంక్స్ కి ఈఎంఐ కట్టే పరిస్థితి ఈరోజు మా పారిశ్రామిక. అంటే 5 ఏళ్ల నుంచి రాలేదు, 5 ఏళ్ల నుంచి వీళ్ళు బాధితులుగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేడం ఒక్కసారి పూర్తి పేమెంట్స్ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టైంలో ఉన్నటువంటి ఆ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేమెంట్ క్లియర్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకసారి క్లియర్ చేసిన తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాలసీని మార్చారు మేడం. జగనన్న బడుగు వికాసం అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆయన హయాంలో ఒక్కసారి ఇచ్చారు మేడం. ఈ ఇన్సెంటివ్స్ గురించి బ్యాంకర్స్ ప్రెజర్ తట్టుకోలేక మా ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దిగజారే పరిస్థితిని చూసి కలెక్టర్ గారిని, ఎస్సీ ఎమ్మెల్యేలను, తర్వాత ఇండస్ట్రియల్ శాఖ మంత్రి టీజీ భరత్ గారిని, తర్వాత లోకేష్ బాబుని, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది మేడం. డీటెయిల్స్ చూద్దాం. దీపావళి పండుగ వేళ కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు తీపి కబురు చెప్పింది. త్వరలో 1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎక్స్ వేదిక ద్వారా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఫండ్ వచ్చిన తర్వాత లార్జ్ అండ్ మెగా స్కేల్ ఇండస్ట్రీస్ కి, పెద్ద పెద్ద పరిశ్రమలకు ఫుల్ పేమెంట్లు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు 20%, 40% పార్షియల్ పేమెంట్లు ఇచ్చారు. దాదాపు 3000 మంది ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీకి 0% ఏమి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా వాళ్ళందరినీ రోడ్డు మీద పడేశారు మేడం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటది, మేమేమైనా నష్టపోయినా కూడా అనే ఒక ఉద్దేశంతో ఈ ఫీల్డ్ లోకి వచ్చాము. వచ్చి ఇంత కర్మ ఇంత పాపం ఎందుకు చేసాం రా అని అంత బాధపడుతున్నాం మేడం. ఏం ఇండస్ట్రీ ఉందండి? మాకు టిప్పర్స్ ఉన్నాయి మేడం. మీకు ఎంత రావాలండి గవర్నమెంట్ నుంచి? మాకు దగ్గర దాదాపు 45 లక్షల పైన రావాలి మేడం. ఒక్కదానికి ఒక సింగిల్ పైసా కూడా పడలేదు. ఏ పైసా ఆఫీస్ లో పోయి జేడీ గారు, ఏడీ గారు, కమిషనర్ గారిని, సెక్రటేరియట్ లో యువరాజ్ సారు, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గారిని కలవడం జరిగింది. ఏమన్నారు? వాళ్ళంతా జరిగింది ఏదంటే అది ఏం జరిగిందో దైవాధీనము, తప్పు జరిగిపోయింది అంతే. అంటే మీ తప్పుకు మేము బలి కావాల్సింది వచ్చిందే సార్, చాలా సార్లు చెప్పాము. ఎవరండి తప్పు జరిగిపోయింది అంతే అనింది? ఏడి రామలింగరాజు గారు. కోట్లలో ఇవ్వాల్సిన వాళ్ళకి సెటిల్ చేశారు, లక్షల్లో ఇవ్వాల్సిన వాళ్ళకి పెండింగ్ పెట్టారు. అవును మేడం. ఇలా ఎందుకు చేశారు? ఒక సీరియల్ ఆర్డర్ ఎందుకు పాటించలేదు అని చెప్పి వీళ్ళు అడిగినప్పుడు వచ్చిన ఆన్సరు అలా తప్పు జరిగిపోయింది, ఎందుకు జరిగిందో మాకే తెలీదు అని చెప్పి ఎక్కువ మాట్లాడితే కానీ వాళ్ళు మీరు వైసీపీనా టీడీపీనా అందువలన మీకు పడలేదు, మీద అది ఏమన్నా ఉంటే మీరు రెక్టిఫై చేసుకోండి, ఇలాంటివి కూడా మేడం. ఇంకొకటి మాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇది రాష్ట్రంలోనే ఎక్కడ వెళ్ళినా కూడా ఏ ఉద్యమం చేసినా 500-600 మందితో వెళ్తున్నాం మేడం. ఎస్సీ ఎంటర్ప్రైనర్స్ ఏ నాయకుడి నుంచి ఏదో డెప్త్ గా మేము పట్టుకొని వెళ్తామనే మాకు భరోసా కానీ, మా మీద సింపతి కానీ, జాలి కానీ చూపించిన ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, దీనికి సంబంధించిన డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ ఎవరు చూపించిన దాఖలాలు అయితే లేవు మేడం. మీ వస్తాయి తీసుకోపోండి, టేక్ ఇట్ ఈజీగా. మేము భారీ ఎత్తున 500-600 మందితో ర్యాలీలు, ఉద్యమాలు చేస్తే కూడా, మేము మంగళగిరి కాన్స్టిట్యూన్సీ చేస్తే కూడా మా న్యూస్ బయటకు వెళ్ళకూడదు అని చెప్పి ప్రెస్ల మీద కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు పవర్ఫుల్ గా పెట్టారని కూడా మాకు తెలిసింది. అందుకే మేము మంగళగిరి అంటే లోకేష్ గారి నియోజకవర్గం ఎందుకు అంటే ఒక ఆందోళన అక్కడ చేయకూడదనా అని అన్నారని మాకు తెలిసింది మేడం. మరి ఆందోళన చేసే కండిషన్ లేకుండా క్రియేట్ చేయండి.
ఆందోళన చేయకూడదు అంటే కడుపు కాలిన వాళ్ళే కదా ఆందోళన అవును మేడం. చేస్తారు. ఇప్పుడైనా పరిష్కరించండి లోకేష్ గారు. లేదు మేడం, వీళ్ళు కాన ఇప్పుడు చెప్పే సమాధానం ఇలాగనే నెగ్లెక్ట్ ఒక 5-6 నెలలు కాన కొనసాగితే మీ ప్రెస్ సాక్షిగా చెప్తున్నా, మీరే మాకు సాక్ష్యము. కనీసం ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే తర్వాత 5-6 నెలల గురించి మళ్ళీ మీరు స్పెషల్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది వస్తుంది. అంత ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు మేడం. నేనే చెప్పాను మేడం మినిస్టర్ ఓకే. గారికి, సార్ మీరు సంక్రాంతి లోపల రిలీజ్ చేయకపోతే మేము ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ చచ్చిపోతాం సార్ మేము. అప్పుడు అంబులెన్స్ పంపించండి సార్ మా ఇళ్ళకి. అప్పుడు కూడా మా దగ్గర డబ్బులు లేవు, అయ్యో. అంత ఇబ్బందిగా మేము వాతావరణంలో ఉన్నాము మేడం. వాస్తవం చెప్పాలంటే లేడీస్ మేడం చాలా దారుణంగా ఏడుస్తున్నారు మేడం. నేను కూడా మేడం, అంటే మహిళా పారిశ్రామిక మహిళా పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే మెడలో తాలిబొట్టు సరుడు కూడా బ్యాంకులో ఉన్నాయి మేడం, ఇంక్లూడింగ్ మై వైఫ్. అయ్యో. అందుకే మీ దగ్గర కొన్ని మాటలు మాట్లాడన్నా కూడా నాకు తడబడుతున్నాయి మేడం. అంత ఆవేదనతో ఉన్నాం మేడం. 3 నెలల నుంచి తిరుగుతున్నాం మేడం. ఏ మీడియా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము అసలు ఎస్సీ ఎస్టీలో ఎందుకు పుట్టామా అనిపిస్తుంది మేడం. ఇదేనా మా దౌర్భాగ్యం? ఎస్సీ ఎస్టీలకు ఎందుకు పుట్టాము? లేదు మేడం, ఈ స్కీమ్ ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని సర్వనాశనం చేయడానికి ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ స్కీములు పెట్టి మమ్మల్ని ఉన్నదంతా తాకట్టు పెట్టి గోల్డ్ పెట్టి ఏదో చిన్న చితక ఏదో ఆదాయం ఉన్న దానికి అంతా తాకట్టు పెట్టేసి ఈరోజు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితిలో ఉండి మేడం, వాస్తవం చెప్తున్నాను, మా భార్యకి ఈ టెన్షన్లతో హార్ట్ ప్రాబ్లం వచ్చింది మేడం. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంది మా జీవన విధానం మేడం. నేను ఇంతవరకు చదువుకున్నా మేడం, నాకు 70,000 జీతం వచ్చేది. ఏదో ఉన్నాయి కదా, అవకాశాలు ఉన్నాయి కదా అని బయటకు వచ్చాను మేడం. ఈ అవకాశాలని మమ్మల్ని సర్వనాశనం చేశారు మేడం. వీధిని పడ్డ మేడం. ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు మేడం. ఆ చదువుకోవడానికి వాళ్ళు ఫీజులు కట్టడానికి కూడా పరిస్థితి లేదు మేడం. మా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు మేడం. వాళ్ళకి ఫీజులు కట్టకపోతే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మేము మళ్ళీ ఏమైపోవాలి మేడం? అసలు మేము బతికేం ప్రయోజనం మేడం? బాధపడకండి, మనం ఫైట్ చేయగలగాలి. అందుకే మేడం మీ దగ్గర న్యాయం జరుగుతుందని వచ్చాను మేడం. దానికంటే మేడం ఒకటి మేడం, మీకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ద్వారా లోకేష్ గారు కానీ, తర్వాత మన సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరో ఒక చూసి దీని మీద రెస్పాండ్ అవుతారేమో. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి రావాల్సిన మేడం చాలా తక్కువ మేడం, 700 కోట్లు మేడం. గవర్నమెంట్ 2-3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే మాకెంత మేడం రావాల్సింది? 750 కోట్ల 700 కోట్లు మేడం పెండింగ్ ఉండదు. 700 కోట్లు మేడం. మేడం ఒక్కటి చెప్తున్నా మేడం, 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే మాకు ఎస్సీ ఎస్టీలు మొత్తం కలిపి 21% వస్తే మాకు ఎంత అమౌంట్ రావాలి మేడం? 42,000 కోట్లు రావాలి మేడం. అంత 42,000 కోట్ల రూపాయలు మనకు వస్తే దాంట్లో మేము ఎంత మేడం సంవత్సరానికి కాదు మేడం, 5 సంవత్సరాలకు కలిపి 1000 కోట్లు మేడం మన పెండింగ్ ఉంది. మన 250 కోట్లు దానికి ఇచ్చారు. ఇంక 700 కోట్లు సంవత్సరానికి ఎంత పడుతుంది మేడం? 150 కోట్ల రూపాయలు కంటే లేదు మేడం. 150 కోట్లు కూడా సంవత్సరానికి మా మీద మీరు ఇన్వెస్ట్ చేయకపోతే ఈ స్కీములు మమ్మల్ని పెట్టడం ఎందుకు మేడం? మేడం అన్ని రంగాల్లో మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారు మేడం. ఇప్పుడిప్పుడే వస్తున్నాం, బ్యాంకులు కూడా మమ్మల్ని నమ్ముతున్నాయి మేడం. ఈ మధ్యనే నమ్ముతున్నాయి, లోన్లు ఇస్తున్నాయి. కొల్లాటలు లేకుండా లోన్లు ఇస్తున్నాయి మేడం. ఇలాంటి ఎన్పిఐ అయిపోయినట్టయితే ఈఎంఐలు కట్టకపోతే మాకు అసలు బ్యాంక్ ఇంగ్లీష్ ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇస్తుందా మేడం? మేడం అంతకుముందు మనం అసలు తెల్ల చొక్కా వేసుకొని తిరగలేని పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు కొంచెం బ్యాంక్ దగ్గరకు పోతే నీట్గా పోతే మాకు లోన్లు ఇస్తారని చెప్పి వెళ్ళాం మేడం. ఇప్పుడు నీట్గా ఉండలేని పరిస్థితులు మేడం. మేడం జీవోత్సవాల్లో బతుకుతున్నాం మేడం. వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఇండస్ట్రీ పెట్టుకున్నారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 95% అన్ని ట్రాన్స్పోర్ట్ సెక్టార్లోనే ఉన్నాం మేడం. మేము మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోలేము, అంత అవకాశాలు బ్యాంకులు ఇవ్వమని చెప్పి మేము ట్రాన్స్పోర్ట్ సెక్టార్లోకి వెళ్ళితే కొన్ని కంపెనీలు హైర్ చేసుకున్నట్టయితే మనకి ఇది కార్పొరేట్ టైప్తో ఉన్నట్లయితే ఆ కార్పొరేట్ టైప్లో ఉందని చెప్పి లోన్ ఇస్తున్నాం మేడం. CGTMS స్టేటస్ కడుతున్నాం మేడం గవర్నమెంట్కి. మేడం డిఆర్టీలకు కూడా పోయి వచ్చాం మేడం. మా ఎన్పిఐ అయిపోయింది, ఒక యూనిట్ డిఆర్టీ కూడా పోయి వచ్చాం. డిఆర్టీ అంటే మేడం ఇది డెప్త్ రికవరీ టెర్మినల్ పోయి వచ్చాం మేడం. అంటే ఇంకా వెహికల్ తీసుకెళ్ళారు మేడం. 3 వెహికల్ వెళ్ళారు. ఇంకొకటి ఏమంటే మేడం ఒక్కటి రంగం కానీ కాదు మేడం, సర్వీస్ సెక్టార్లో అట్లా ఉంది, ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో అలానే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్లోనే చాలా ఘోరమైన పరిస్థితి మేడం. మేడం ఒక డాక్టర్ ఒక అమ్మాయి విజయవాడలో డెంటల్ డాక్టర్ అమ్మాయి అవకాశాలు లేక బయట ఉద్యోగాలు లేక చిన్న క్లినిక్ పెట్టుకుంది మేడం. ఈ స్కీమ్ కిందనే మేడం. ఈ స్కీమ్ పెట్టుకుంటే ఆ అమ్మాయి సర్వీస్ సెక్టార్లోనే ఉంది. ఆ అమ్మాయికి ఇప్పుడు ఈఎంఐ కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ ఓనరు అది లీజుకి తీసుకున్నారు మేడం. ఆ ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఆ మిస్టరీ తీసుకుని పోయి ఎక్కడ పెట్టుకోవాలి మేడం? ఈఎంఐ ఎక్కడ పెట్టుకోవాలి మేడం? ఈఎంఐ ఎలా కట్టుకోవాలి మేడం? అది చెప్పుకోవడానికి వచ్చా మేడం. మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందా అంటే వాళ్ళ దృష్టికి వెళ్తాదేమో
అనే ఉద్దేశంతోనే వచ్చాను మేడం. థ్యాంక్ యూ మేడం. అర్థమైందండి. సో అంటే వీళ్ళు చెప్తుంటే వాళ్ళ మాటల్లో ఎంత ఆవేదన ఉందో ఆ ఆవేదనని మీరు వేరే కమ్యూనిటీస్కి చెందిన పారిశ్రామికవేత్తలు, మనకు తెలిసిన చాలామంది పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా, వాళ్ళ మాటల్లో ఎక్కడా కూడా ఇది ఇంత దయనీయ పరిస్థితి కనిపించదు. నేను కష్టపడి బతకాలని పారిశ్రామికవేత్తలను చేసామంటున్నారు కదా, గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది కదా అని చెప్పి నేను 2 వెహికల్స్ తీసుకున్నాను మేడం. ఏం వెహికల్స్ అండి? కార్స్ మేడం. కార్స్ తీసుకుంటే 3 సంవత్సరాలు నేను కంటిన్యూగా బాగానే కట్టుకుంటూ వచ్చినాను. లాస్ట్ మూమెంట్లో నా వెహికల్ యాక్సిడెంట్ అయిన తర్వాత 10 రూపాయలు కట్టలేక నా పిల్లలు కూడా నాకు, వాళ్ళు కష్టం చేసింది కూడా నా కొడుకు వచ్చి 6 నెలలు చేస్తున్నాడు మేడం. నా పిల్లలు చేసిన కష్టం కూడా ఈఎంఐలో కట్టుకుంటూ వచ్చి 6 నెలల నుండి కట్టలేక డెఫిసిట్ లేకపోయినాను. అటెంప్ట్ లేకపోయిన తర్వాత మా భార్య వచ్చి నిలబెట్టింది మేడం నన్ను. అప్పుడు నిలబడి సరే పెద్దలంటే ఇల్లేట పోదాము, ఎక్కడ నుండి అలా సాధించుకుందాము. మీకు ఎంత ఇవ్వాలండి? నాకు 10 లక్షలు మేడం. 10 లక్షలు మేడం. దాంట్లో ఒక్కొక్క లక్షలు వేసినారు మేడం. మా గ్రామంలో ఉన్న బడ పరిశ్రమలకు ఎక్కువ వేసినారు, నాకు తక్కువ వేసినారు మేడం. టీజీ వెంకటేష్ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వాళ్ళ గ్రామానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ చాలా చిన్న పారిశ్రామికవేత్త, ఈయనకి రావాల్సింది జస్ట్ 10 లక్షలు. కానీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను ఎన్ని కోట్లు టీజీ వెంకటేష్ సొంత కంపెనీకి, టీజీ భరత్ తన సొంత కంపెనీకి కంప్లీట్ అని చెప్పి పక్కన వస్తుంది. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కింద, రకరకాల ఇన్సెంటివ్స్ కింద వాళ్ళవి కంప్లీట్గా క్లియర్ చేసుకున్న మిస్టర్ మినిస్టర్, వీళ్ళు కనిపించరా మీకు? వీళ్ళ ఆవేదన వినిపించదా? మీరు మీ సొంత కంపెనీలకి ఇంతగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, లేకపోతే మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ తీసుకోవడానికా మీరు పరిశ్రమల మంత్రి అయింది? ఇక్కడే ఉన్నారు మీకు లైవ్ ఎగ్జాంపుల్. మీ ఊరికి చెందిన పారిశ్రామికవేత్త, ఆయనకు రావాల్సింది 10 లక్షలు, అది పెండింగ్లో పెట్టారు. మీ అదే ఊర్లో ఉండే మీ కంపెనీలకు మాత్రము కంప్లీట్గా ఇన్సెంటివ్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దాని ఒకటే ధైర్యంతో మా భార్య ఎట్లా అవసరమైతే నేను వస్తారా అన్ని పిలుచుకొచ్చినందుకు బయటకు వచ్చాను మేడం. ఇప్పటికి కూడా మా మీద దాదాపు ఆగస్టు నుంచి మేము ధర్నాలు చేస్తున్నాము, అందరినీ కలుస్తున్నాం మేడం. ఒక్కరంటే ఒకరు మా మీద దయ దలిచి మేమున్నాము, మేము చేస్తాము, మీరు అధైర్యపడొద్దండి, ఇక పలానా డేట్కి మీకు మేము హామీ ఇస్తున్నాం చూడండి అని చెప్పే నాయకుడే లేరు మేడం. మీ పక్షాన ఉండి మీరు పోరాడతామన్న ఒక నాయకుడు, ఒక దళిత ఎమ్మెల్యేలు లేరు. రాష్ట్రంలో 38 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కానీ ఇంతవరకు ఒక్కరు కూడా మా పక్షాన వచ్చి పోరాడనేది లేదు. షేమాన్యం అండి. 38 మంది దళిత ఎమ్మెల్యేలు ఎందుకు? మీకు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ వాయిస్గా మీరు ఉంటారనే, అందుకే కదా. వాళ్ళ వాయిస్ని మీరు వినిపించలేనప్పుడు వాళ్ళ కష్టం ఏమైతే ఉందో అది గవర్నమెంట్ దృష్టికి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే, అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా సరే, లేకపోతే మినిస్టర్స్ అయినా సరే, వాళ్ళ వాయిస్ని మీరు కనీసం వాళ్ళ ఆవేదనను కూడా అర్థం చేసుకోలేనప్పుడు ఇంకెందుకండి? ఇక్కడ ఏమైనా మీ ఎస్సీ ఎస్టీ మినిస్టర్స్కి కానీ లేకపోతే ఎమ్మెల్యేస్కి కానీ ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి, వాళ్ళకి చెప్పండి. అయ్యా నమస్కారం. మన దళిత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులకు, ఎంపీలకి దయచేసి మొక్కుతున్నాను, మా పక్షాన నిలబడి మా కొరకు, మన జాతి కొరకు మీరు పోరాడాల్సిందిగా కోరుతున్నాము. కొద్దిగా మా మీద దయ ఉంచి మాకు ఇన్స్టిట్యూట్ ఇప్పించి, మాలో ఉన్న చాలా మంది ఆత్మలకు కూడా రెడీగా ఉన్నారు, దయచేసి మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు నష్టాలతో విపరీతంగా బాధపడతా ఉన్నాం మేడం. సబ్సిడీ వస్తుంది కదా అని అనుకున్నాము, కానీ సబ్సిడీలు రాలేదు మేడం. మా భార్య తాలిబొట్టు కూడా కుదబెట్టాము, ఇల్లు కుదబెట్టాము, కానీ మా బాధలు చెప్పుకోవడానికి ఎవరు సహకరించడం లేదు మేడం. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు మేడం. ఏం చేస్తున్నారు? పాప ఇంటర్ చదువుతుంది మేడం, బాబు 7th చదువుతున్నాను మేడం. వాళ్ళ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను మేడం. గవర్నమెంట్ నుంచి నాకు 35 లక్షలు రావాలి మేడం. 35 లక్షలు 40% రాకపోతే నా బండ్లు సీజ్ అయ్యి నేను చేసుకునే పరిస్థితి మేడం. అటువంటి స్థితిలో పడ్డాయి మేడం. కానీ పూర్తి స్థాయిలో పడితే తప్ప నుంచి నేను నాకు వచ్చే 35 లక్షల కోసం నేను 40 లక్షలు అప్పు చేసుకున్నాను మేడం. నాకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ఏ మాత్రం ఉపయోగపడదు మేడం. గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన చాలా పెద్ద వాస్తవం ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పుడు సబ్సిడీ ఇవాళ ఇచ్చినా కూడా ఈఎంఐలు కట్టుకోవడానికి చేసిన అప్పులకు కూడా సరిపోదు. అయినా సరే ఆ మాత్రం వచ్చినా కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది కదా దాన్ని కొనసాగించుకోవడానికి అనేది వీళ్ళ ఆవేదన. మీకు తెలుసు కదా, పరిశ్రమలు పెట్టి బ్యాంకులని లూటీ చేసి వేరే దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళని ఇప్పటికీ కూడా చాలా గొప్ప వ్యక్తులుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు, దోపిడీ చేసి దొంగలుగా పారిపోతాయి. కానీ వీళ్ళు ఇక్కడుండి ఇక్కడ ట్యాక్స్ కడుతూ కొంచెం కొన్ని లక్షల రూపాయలు సహాయం వాళ్ళకి న్యాయంగా హక్కుగా రావాల్సిన దానికోసం కూడా ఇంత కన్నీళ్లు పెట్టుకొని ఆవేదనతో అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు తిరిగి మా టీడీపీకి మనం ఓటేయాలా
మేము ఇట్లా చేసుకుంటే మనకు అందరికి బాగుంటుందని ఇంటింటికి తిరిగి చేసినాం మేడం. ఎస్సీ ఎస్టీని మేడం వాళ్ళు మీరు ఓట్లు వేయనందుకు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్ అని వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్తున్నారు మేడం. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారా? ఏమి ఎవరు చెప్పినారంటే సరే ఎవరెవరు చెప్పినారు ఇది జరుగుతుంది అని చెప్పేసినారు. అంటే దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి అయితే లేదు. సో ఓట్లు వేయలేదు అని ఏ ఆధారంతో చెప్తారు, ఎలా చెప్తారు? వీళ్ళు స్వయంగా ఇక్కడ మేము ఓట్లేసి గెలిపించుకున్నాము అని చెప్తారు. పోనీ ఓట్లు వేయలేదు అనుకోండి, చెయ్యరా? మీకు ఎట్లా తెలుసు ఎవరు ఓట్లు వేశారని చెప్పి? మీరు ఉండేది ఎందుకు? మనకి ఎవరు ఓట్లు వేశారో చూసుకొని వాళ్ళకి పెట్టడం కోసం అయితే కాదు కదా గవర్నమెంట్ ఉండేది. అది పార్టీ వ్యవహారం. ఇది హైలీ డిస్క్రిమినేషన్. ఇది ఒక ఉమెన్ తన 2 పిల్లలతో, ఆమెతో నేను వీడియో కాల్ కూడా మాట్లాడాను కన్ఫర్మ్ చేసుకోవడానికి, వీళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత చాలా రోజుల పాటు ఆందోళన చేస్తే స్వయంగా పారిశ్రామిక మినిస్టర్ టీజీ భరత్ గారు వెళ్ళి మీ సమస్య పరిష్కరిస్తాము అని చెప్పి హామీ కూడా ఇచ్చారు. కానీ మళ్ళీ వెళ్తే నాకు అసలు రెస్పాన్స్ పెద్దగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, మా చేతిలో ఏమీ లేదు అని చెప్పేశారు. మినిస్టర్ గారు వచ్చారండి, నిన్నైతే 3 years ప్రభుత్వం ఉంది కదా చూద్దాము అన్నారు. చిన్నపిల్లలతో ఉన్నారు 1 week నుంచి. నేను చేస్తానమ్మా, మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి, మీరు వెళ్ళండి అని చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి కూడా నా చేతిలో ఏం లేదు, ముఖ్యమంత్రి డెసిషన్. సీఎం గారికి చెప్పేది ఒకటే మేడం, అయ్యా ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు 8,500 కుటుంబాలు ఉన్నాయి, అందరికీ సబ్సిడీలు వేస్తే అందరం నీ ఫోటో పెట్టుకొని బతుకుతాం. ఇక్కడ నాకు వీళ్ళు షేర్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేడం మేము కనీసం మా దగ్గర ఉండే అవతల పార్టీల ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయపడాల్సి వస్తుంది. ఎక్కడ మమ్మల్ని బయాస్డ్గా చూస్తారో, మమ్మల్ని ఎవరైనా ప్రేరేపిస్తే మాట్లాడుతున్నామేమో అని అనుకుంటారో, అందుకనే మేము ఇక్కడ దాకా వచ్చాము అని చెప్పారు. నేను కూడా గవర్నమెంట్కి చెప్తున్నాను, నేను 100% ఏ పార్టీకి అనుకూలంగా పనిచేసే జర్నలిస్ట్ని కాదు, అట్లా చేయను. ఒక సమస్య నా దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో న్యాయం ఉన్నప్పుడు మాత్రమే నా వేదిక ద్వారా వాళ్ళ వాయిస్ని మీకు వినిపించడానికి ప్రయత్నం చేసే జర్నలిస్ట్ని. సో దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇంతమంది అక్కడి నుంచి వచ్చారు అంటే, అన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు అంటే, వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే, సో ఇన్ని పెద్ద కంపెనీస్కి ఇవ్వడము బాగానే ఉంది, వాళ్ళకి ఇవ్వద్దని వీళ్ళు చెప్పట్లేదు. కానీ వీళ్ళకి చాలా కొంచెం 700 కోట్లు, సో ఒక పథకానికి ఖర్చు పెట్టేంత కూడా కాదు. సంక్రాంతి కానుకకి శాంక్షన్ చేసిన దానికంటే కూడా చాలా తక్కువ. ఇన్ని కుటుంబాలు, ఇంతమంది పారిశ్రామికవేత్తలు, సో వీళ్ళంతా ఫైనల్గా గవర్నమెంట్ ఇవ్వడం వల్లనే మేము పారిశ్రామికవేత్తలుగా నిలబడ్డాము అని చెప్పి ధైర్యంగా చెప్పుకోగలిగిన వాళ్ళు, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళు, మీ క్రెడిబిలిటీని పెంచగలిగే వాళ్ళు వీళ్ళంతా. ఇది దృష్టిలో పెట్టుకోనుండి వీళ్ళ పట్ల సానుకూలంగా గవర్నమెంట్ స్పందించాలి. ఒక్క నెల లేట్ చేసినా కూడా, వాళ్ళు చెప్తుంటే కొంచెం భయం వేస్తుంది. అంటే అట్లాంటి కండిషన్లో ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ ఆవేదన మీడియాలో వినిపించట్లేదు. దీన్ని సానుకూలంగా గవర్నమెంట్ తీసుకుంటుంది, వీళ్ళ సమస్యను పరిష్కరిస్తుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. మేడం అన్ని పార్టీలను కలిసా మేడం, ప్రధాన పార్టీ ఒక పార్టీని కలవలేదు మేడం. ఎందుకు కలవలేదంటే మా మీద ఆ ముద్ర వేస్తారేమో, ప్రతిపక్ష పార్టీ వేస్తారు మేడం. బేసిక్ మా నాన్న 83 నుంచి నేను టీడీపీ ఓటు మేడం, బూత్ ఏజెంట్ మేడం. అంత పెట్టి కూడా మా నాన్న మేడం, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి సార్ గవర్నమెంట్ లో ఒక్క టీడీపీ ఓటు లేదు మా చుట్టుపక్కల. అలాంటిది మా నాన్న కాళ్ళకి చక్రాలు కట్టుకొని టీడీపీకి ప్రచారాలు చేసి ఈరోజు టీడీపీ ఓట్లు ఉన్నాయంటే 2-3 బల్లెల్లో మా నాన్న పుణ్యమే మేడం. పాల్గొన్న హయాంలో మా నాన్న అంత రాయచూరు దగ్గర సెట్టిపల్లి పెద్దబిడికి మేడం.